వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం రచిత గారు. నమస్తే నాకు. చాలామందండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడిపోతూ ఉంటారు. దాంతో ఎక్కువ మంది సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. సైకలాజికల్గాను కొంతమంది దెబ్బతినేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరు. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎడ్యుకేషన్ చాలా అవసరం అండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అండ్ అటువంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అని, అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. బేసికల్‌గా అసలంటే నేను సుమన్ టీవీకి మళ్ళీ అప్లాడ్ ఎప్పుడు చేస్తుంటాను. అంటే సుమన్ టీవీ ఎందుకు చెప్తున్నానంటే మీరంత కీన్‌గా పాయింట్స్ పట్టుకొస్తారు కాబట్టి. ఇదేంటంటే పిల్లలు గానీ, ఆడవాళ్ళు గానీ ఎవరితో డిస్కస్ చేయలేరు. కరెక్ట్ చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ఎ చాలా పెద్ద ప్రాబ్లమ్. సైకలాజికల్‌గా ఎందుకు అన్నానంటే మీరు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్కింగ్ వుమెన్ తీసుకోండి. సరే కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళంటే మంట, పెయిన్ అదంతా భరించడం ఒక ఎత్తు. కానీ వాళ్ళు ప్రొఫెషనల్‌గా ఏ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకైనా వెన్ దే ఆర్ రియల్లీ వర్కింగ్ అంటే మీరు అసలు వాళ్ళు దే కాంట్ అంటే వాళ్ళకి అది చెప్పుకోలేరు. వాళ్ళ బాధ్యత నివర్తించాల్సొస్తది. అది పెద్ద చెప్పుకునే అంత లీవ్ పెట్టే అంత పెద్ద సమస్య అనిపియదు. అలా అని భరించే సమస్య కూడా గాదు. చాలా క్రిటికల్‌గా వాళ్ళు మెంటల్‌గా డిప్రెషన్‌కి పోవడానికి లేపోతే సడెన్‌గా స్ట్రెంత్ తగ్గిపోతది వాళ్ళలో. సో, అది మాత్రం కరెక్ట్‌గా చెప్పారు. సో, కమింగ్ టు ద పాయింట్ ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చూడడానికి గోటితో పోయేది గొడ్డల దాకొచ్చింది అనే అంత పెద్ద ప్రాబ్లమ్ అనైతే చెప్తాను నేను. ఎలా మేడం అనంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది అసలేంటిది సమస్య అంటే జనరల్‌గా ఇదేంటంటే మూత్రాశయం. అంటే ఏంటి అనంటే యూరినరీ సిస్టమ్‌కి సంబంధించిన డిసీజ్. ఆ యూరినరీ సిస్టమ్‌లో ఉండే పార్ట్స్‌ని తీసుకుంటే మనం కిడ్నీస్ తీసుకోండి. అంటే ఏంటి అది మన కిడ్నీస్ అంటే తెలుసు మీకు. దాని తర్వాత యూరినరీ బ్లాడర్ తీసుకోండి. మూత్రాశయం అంటారు. దాని తర్వాత యూరినరీ ట్రాక్ అంటారు. అదెళ్ళేది. తర్వాత మనం యూరిన్ పోయేటప్పుడు ఆ ప్లేస్‌ని యురెత్రా అంటారు. ఇలాంటి అవయవాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఇన్ఫెక్షన్ రావడాన్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ ఏ ఆర్గాన్‌కైనా రావచ్చు. ఇప్పుడు ఈ సిస్టమ్‌లో ఉన్న దేనికైనా పట్టొచ్చు అన్నట్టు. సో, ఎలా పడతది మేడం అనంటే గనక ఇన్ఫెక్షన్స్ బయట బయట వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నా గానివ్వండి, బయట అంటే ఇప్పుడు మనము ఎలా వస్తాయనేది మనం ముందు మాట బయట నుంచి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా త్రూగా మన లోపలికైనా రావచ్చు. మనం తీసుకునే ఫుడ్ త్రూగా ఇన్ఫెక్షన్స్ వెళ్ళి ఆ కిడ్నీలో ఫిల్టర్ అవ్వక యూరినరీ సిస్టమ్‌కి ఎంటర్ అయిన తర్వాత మన లోపల గుడ్ బ్యాక్టీరియా లేకపోవడే ఇది చంపలేకపోవడం వల్ల గుడ్ ఫుడ్ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటది. లేదు ఆ మనిషికి ఇమ్యూనిటీ తక్కువుంది. ఇది రాజ్యం చేస్తది. మనం ఇండియన్స్ వీక్ ఉన్నప్పుడు మనకు వాళ్ళొచ్చి ఎవరు బ్రిటిషర్స్ వచ్చి ఎట్లా ఏలారు? ఎగ్జాక్ట్‌గా ఈ పాత బ్యాక్టీరియా ఇదెళ్ళేసి ఏం చేస్తదంటే అది స్టార్ట్ ఇన్ఫెక్షన్స్. అయితే ఇన్ఫెక్షన్స్‌లో బేసికల్‌గా ఏంటి అనంటే విమెన్‌కి ఎక్కువ ఉండడం జరుగుతుంది. విమెన్‌కి అంటే బేసికల్‌గా మెన్‌కి ఉంటుంది, విమెన్‌కి ఉంటుంది. విమెన్‌కి ఎందుకు ఉంటదంటే బేసికల్‌గా ఒక అవగాహన అంటే నంబర్స్ లెక్క తీసుకుంటే గనక ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 1,00,00,00,000 మంది సఫర్ అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట యూటీఐ. అంటే మనకు రెగ్యులర్‌గా రీసెంట్ రీసెర్చెస్‌లో కూడా నంబర్స్ పెడుతుంటారు కదా సర్వేలో. అది ఎందుకు అండి అట్లా ఎందుకు అంటుందంటే ఒక 60% విమెన్ ఇన్ దేర్ లైఫ్ ఏదో ఒక లైఫ్‌లో 60% ఆడవాళ్ళు ఖచ్చితంగా దీన్ని అండర్‌గో అవుతారు అనేది ఒక లెక్క. అయితే మరి ఎందుకు వీళ్ళకి ఆడవాళ్ళకే ఎక్కువొస్తుంది అని అనుకుంటే గనక బేసికల్‌గా మనం యూరిన్ బోయే ప్లేస్ అంటే దాన్ని పాస్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని యురెత్రా అంటారు. తక్కువ సైజ్ ఉండటం విమెన్‌కి. జెంట్స్‌కి అయితేనేమో అరౌండ్ 20 సెంటీమీటర్స్ ఉంటది. లేడీస్‌కి అయితే ఒక 4.8 నుంచి 5.1 సెంటీమీటర్ ఉండటం వల్ల అది ఇన్ఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ బాత్రూమ్ ఎళ్ళాం మనం ఎక్కడైనా. ఒక ఇన్ఫెక్టెడ్ ప్లేస్ ఉంది. ఇన్ఫెక్షన్ ప్లేస్. ఆ ఇన్ఫెక్షన్ ప్లేస్ వీళ్ళు కూర్చొని వాష్‌రూమ్ అక్కడ ఎవరో ఆల్రెడీ ఉన్నోళ్ళు పోయినారు. ఆ బాక్టీరియా వీళ్ళ బాత్రూమ్ ఆ ప్లేస్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ట్రాక్‌లోకెళ్ళడానికి క్విక్‌గా ఎళ్ళిపోతది. అదే జెనిటల్ ఆర్గాన్స్‌లోకి వెళ్ళడానికి. జెనైటల్ ప్రైవేట్ పార్ట్స్ అదేంది వాళ్ళ సైజ్ ఆఫ్ ద ఆర్గాన్ ఈస్ లెస్. అదే జెంట్స్‌కి ఆ ప్రాబ్లమ్ ఉండక ఇది ఎక్కువ లేడీస్‌లో ఎఫెక్ట్ అవుతది అని చెప్పుకోవడం. అదేలేండి. అంటే మీరు ఇందాక అన్నట్లు ఫారెన్ పార్టికల్స్ అంటే బయట నుంచి వచ్చేటువంటి అంటే త్రూ బ్యాక్టీరియా కానివ్వండి, వైరల్ ఎగ్జాక్ట్‌లీ. కానివ్వండి, ఏదో స్పోర్స్ అయితే
తెలియకుండా అంటే గాల్లో ఏ రకంగా అయినా సరే. ఎంటర్ అవ్వడానికి ఫాస్ట్ ఆస్కారం ఉంటుంది. అవును. అలా ఎంటర్ అయింది ఏదైతే ఉంటుందో మనకి అది ఎంటర్ అయ్యి ఒకటి మీకు కిడ్నీస్ దాకా వెళ్ళిందనుకోండి, అది గొడ్డల దాకా పోవడం అంటాము. అప్పుడు ఎక్కువ మనం కేర్ తీసుకోకుండా ఉండి, ఇప్పుడు ఫస్ట్ మనకి యురెథ్రాకి ఎంటర్ అవుతది. తర్వాత యూరినరీ ట్రాక్ట్‌కి, తర్వాత యూరినరీ బ్లాడర్‌కి ఎంటర్ అవుతది. అక్కడి నుంచి అది సివియర్, అందుకే అసలు ఇంత కూడా నెగ్లెక్ట్ చెయ్యొద్దు అని చెప్తారు ఆ యూరినరీ ట్రాక్‌ది. అక్కడి నుంచి మనకి కిడ్నీస్‌లోకెళ్ళిందంటే ఎక్కువ శాతం డీప్‌గా వెళ్ళిపోయిందంటే కిడ్నీ ఫెయిల్యూర్‌లు అవ్వడం, కిడ్నీతో పాటు లంగ్స్ ఫెయిల్యూర్ అవ్వడం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి లంగ్స్, కిడ్నీస్. అప్పుడు మన టోటల్ బాడీ కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. సో, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్. సో, ఇది విమెన్‌లో ఎందుకు ఉంటది అని చెప్పాము. సో, దీనికి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? మీరు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గనక, మంట రావడం జరుగుతుంది. బేసిక్‌గా బాత్రూమ్‌లో వాళ్ళు పోతున్నప్పుడు మంట రావడం జరుగుతుంది. ఆ తర్వాత హ్మ్, వస్తున్నట్టు అనిపిస్తది. చాలా మందికి ఫేస్ చేస్తుంటారు కావచ్చు పాపము. వస్తున్నట్టు అనిపిస్తది కానీ రాదు. బాత్రూమ్ ఒక 100 సార్లు పోతారు. వాళ్ళకి ఒక 10 సార్లు కూడా రాదు. ఆ మంట, ఆ ఫీల్ వస్తది. సో, అది ఫస్ట్ సింప్టమ్ ఏందంటే అది. దాని తర్వాత దాన్ని ఇగ్నోర్ చేయకుండా వీళ్ళు వెంటనే ఇంట్లో తీసుకునేవి కూడా మనం కొన్ని చెప్దాం వాళ్ళకి. దాని తర్వాత ఏంటి అనంటే, ఆ మంట ఏదైతే ఉంటుందో ఆ చర్మం అక్కడ స్కిన్ కూడా మంట రావడము, దాని తర్వాత ఒక ఘాటు వాసన రావడము, తర్వాత దురద ఇచ్చింగ్ అయితే భయంకరంగా ఉంటది. ఆ ఇచ్చింగ్ తోటి అసలు ప్రాబ్లమ్ గాకుండా ఇంకా చాలా పెద్దగా అవ్వడం గూడా జరుగుతుంది ఆ ప్లేస్‌లో. అంటే ఇంకొక ఇప్పుడు మనకు పుండుందని మనం గీకుతా ఉంటే చూడండి ఏమైతదో అసలది పోయి ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో, అదొక పాయింట్. అలా గాకుండా ఏంటి అనంటే వాళ్ళకి నాసియా గానివ్వండి, తలనొప్పి గానివ్వండి, వామిటింగ్స్ గానియ్యండి, ఇట్లా మీరు ఎక్కువ వదిలేస్తూ వెళ్ళడం జరిగితే ఏమైతదనంటే గనక వాళ్ళకి జ్వరం ఒక సింప్టము, లాస్ట్ సింప్టమే జ్వరం. ఆ జ్వరం వచ్చిందంటే వాళ్ళకి మొత్తం బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎక్కినట్టు అర్థమన్నట్టు. సో, దీంట్లో బేసికల్‌గా మనం లక్షణాలు చెప్పుకున్నాం. అసలు ఎందుకొస్తది మేడం మరి మేము కేర్ ఉంటాం గదా అన్నప్పుడు? సో, ఇప్పుడు లక్షణాల్లో మనకి బేసికల్‌గా ఏందంటే వాష్‌రూమ్ మీరు పోయినప్పుడు జనరల్‌గా మీరు ఐడెంటిఫై కూడా చేయగలుగుతారు. సోర్స్ ఎక్కడి నుంచి అని గూడా. కొన్ని టైమ్స్ ఇప్పుడు పార్ట్నర్‌తో మనం కలిసినప్పుడు అంటే లైక్ ఆఫ్టర్ యూ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ అయినంక కూడా ఇమ్మీడియేట్‌గా మీరు వాష్‌రూమ్‌లో బాత్రూమ్‌కి మీ పార్ట్నర్ ఎవరో ఒకరు ఎళ్ళినప్పుడు గనక గమనిస్తే మీరు స్మెల్ ఒస్తది. సో, వీళ్ళకి ఇన్ఫెక్షన్ కామన్ సెన్స్‌తో మనకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే గనక మనం ఏదో సోయిలో ఉంటాం ఎప్పుడు. అది గనక అబ్జర్వ్ చేస్తే యూ కెన్ నోటీస్. అంటే ఆ మనిషికి తెలియకపోయినా ఇంకో మనిషి కూడా నోటీస్ చేసేంత స్మెల్ ఒస్తుందన్నట్టు. సో, ఇది ఇంపార్టెంట్. అయితే మీరు ఎందుకొస్తది? ఇది కేర్ తీసుకోవడమే ఇంపార్టెంట్. మనం ఎలాగో ఈ లక్షణాలు చెప్పాం. ఎందుకు వస్తుంది అనంటే బేసికల్‌గా నీళ్లు సరిగ్గా తాగకపోవడం. నీళ్ళతోటి ఎలా ఉంటుంది ప్రతిదానికి లింక్ పెడతారంటే అసలు వాటర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీథింగ్ అబ్బా! నీ మైండ్ క్లారిటీ నుంచి పెడితే ఇలాంటి రోగాల వరకి. ఎలా అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందనుకుందాం. కొంచెం లోపలికి ఎంటర్ అవ్వబోయింది ఎరిత్రా. నువ్వు కంటిన్యూయస్ వాటర్ అవుతున్నావు. అది ఫ్లష్ ఔట్ అయిపోతది. అంటే మొత్తం ఇంక ఎంటర్ అవ్వనివ్వదు. సో, అలా వాటర్ ఇంటేక్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మన ఇంట్లో బూజు గిట్లుంది. రోజు నువ్వు నీళ్లు పెట్టి మంచి శుభ్రంగా తుడిస్తే పోతుంది. అదే నువ్వు అలాగే ఉంచితే మొత్తము పేరుకుపోతుంది. సో, ఎగ్జాక్ట్‌లీ ఇన్ఫెక్షన్స్ కూడా అట్లాగే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏందంటే టైట్ బట్టలు వేసుకోవటం వల్ల. ఒకటి ఇన్నర్ వేర్, అండర్ వేర్స్ గానీ, ఇవి గానీ మీరు టైట్ వేసుకోవద్దు. ఆ టైట్ వేయడం గాకుండా ఇప్పుడేందంటే ఇవేంటి స్లిమ్ ఫిట్ అని, బాడీ షేపర్స్ అని బాగేస్తున్నారు. ఆ వేసే వరకు ఏమైతదంటే వెట్ ఏదైతే ఉంటుందో మనకు ప్రైవేట్ పార్ట్స్‌లో అది అది అండర్‌వేర్ కంటి అక్కడ ఇన్ఫెక్షన్ బాక్టీరియా జమ అవ్వడం జరుగుతుంది. దాంతోటి కూడా మీకు మళ్ళా యూరినరీ. అలా కాకుండా టైట్ ఫిట్టెడ్ జీన్స్ ఏస్తారు. టైట్ ఫిట్టెడ్ బట్టలు. సో, వాటితోటి చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది అనేది మనకి గైనకాలజిస్ట్‌లు గానీ, ఈ స్పెషలిస్ట్‌లు గానీ చెప్పడం జరుగుతుంది. సో, బేసికల్‌గా టైట్ బట్టలు వేసుకోకూడదు. ఇది మేజర్ కాజ్. అండ్ కంటిన్యూయస్‌గా ఇన్నర్ వేర్ చేంజ్ చేయకపోవడం. కొంతమంది అంటే స్నానం చేయకుండా అట్లనే ఉండి అవే వాడడము, ఈ టైట్ బట్టలేసుకోవడం ఇట్లాంటిది. ఇంకొకటేంటంటే మనము బాత్రూమ్‌కి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ పార్ట్స్‌ని వాష్ చేసుకోకపోవడము ఈజ్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకు అంటే మనకు చిన్నప్పుడు పాత కాలంలో అసలు అదెంత పెద్ద రిచువల్ లాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అది చాలా బ్యాడ్‌గా తయారైంది. ఎందుకంటే ఇది కమోడ్‌లో వచ్చాయి. అది అంటే ఈజీగా తీసేస్తున్నారు గానీ, అది చాలా పెద్ద హైజీన్ అని చెప్తాను నేను. సో, అదట్లా వాళ్ళు వాష్ చేసుకోవడం అనేది చాలా కాకపోతే ఇప్పుడు బాక్టీరియా వాషెస్ అని చాలా అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నారు. నేను దేని అడ్వర్టైజ్‌మెంట్ కండివ్వను గానీ, నేచురల్ వాటర్‌తో క్లీన్ చేసుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూరిన్ పాస్ చేసిన తర్వాత మీరేం చేస్తారు?
కంపల్సరీ ఫ్లష్ కొట్టేస్తాం కదా. కదా! కానీ నేను ఒక టిప్ బిఫోర్ ఫ్లష్ చేయాలి. ఎందుకు ఫ్లష్ చేయాలి? నీకు మేనర్స్ ఉంది. నువ్వు చేస్తున్నావు. ముందు పోయిన వాళ్ళు చేశారా లేదా? యూ ఫ్లష్ బిఫోర్ యూ గో. మీరు ఫస్ట్ బాత్రూంలోకెళ్ళినప్పుడు ఒకవేళ ఫ్లష్ లేదు మేడం మేము ఇండియన్ దాంట్లో పోతామంటే ఫస్ట్ ఒక బకెటెడ్ నీళ్ళో, చెంబడి నీళ్ళో ఫస్ట్ పొయ్యండి. దాని తర్వాత మీరు పాస్ చేసి మళ్ళా మీరు పోసి రండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలా కంఫర్ట్ లైఫ్ ఉన్నవాళ్ళు అంటే గనక పైన టాయిలెట్ సీట్ ఉంటుంది. దాన్ని తీయకుండా వేసిపోవడం అనేది ఉంటే మీరు తీసిపోండి. అప్పుడు యు ఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్. సో, ఇది చాలా చాలా అండ్ ఇంకొకటి బాత్రూమ్ వచ్చినప్పుడు ఆపుకుంటారు. నాకు చాలా మందిని విన్నాను నేను. నీళ్లు తాగరు. చూడండి ఒక సైకిల్ ఉంటది వీళ్ళది విషియస్ సైకిల్. బయట షాపింగ్‌కెళ్తున్నా అన్న వాళ్ళు నీళ్లు తాగరు. ఎందుకు అంటే వాష్‌రూమ్ వస్తది. ఎక్కడ పడితే అక్కడ పోను. నీళ్లు తాగరు, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతది. పోరు, ఇన్ఫెక్షన్ పేరుకుపోతుంది. సో, బాత్రూమ్‌ని అస్సలు ఆపుకోవద్దు అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే కిడ్నీ ఇష్యూస్ రావడానికి మేజర్ రీజన్ ఏందంటే ఎక్కువ సేపు బాత్రూమ్ ఆపుకోవడం. సో, అది ఒకటి సో, బేసికల్‌గా ఏందంటే భార్యాభర్తలు అంటే వాళ్ళు వెన్ దే మీట్ అప్పుడు ఏం చేయాలనంటే ఆఫ్టర్ దిస్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా యూరిన్ పాస్ చేయాలి. అండ్ దే షుడ్ అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని వాష్ చేసుకోవాలా. ఎందుకంటే ఒకళ్ళతో పోయేది ఇద్దరికీ అంటుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా మన దాంట్లోకి రావడం కానీ, మనది ఉన్నా వాళ్ళకి పోవడం అయితుంది కాబట్టికే యూ షుడ్ బి వెరీ హైజీనిక్. సో, ఇది ఒక ప్రికాషన్. అయితే ఈ లక్షణాలు చెప్పుకున్నాము మనము. ఏంటి సింప్టమ్స్ ఎలా symptoms ఉంటాయని కూడా చెప్పారు. చెప్పుకున్నాము. ఎలా అయితే ఎదుర్కోవాలి అసలు? ఎలా ఎదుర్కోవాలంటే మళ్ళీ అదే పాయింట్స్ ఆల్రెడీ నేను మిక్స్ చేసి చెప్పాను. చాలా ఒక 3-4 లీటర్ల వాటర్ అయితే మినిమమ్ అని చెప్తాను నేను. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ మినిమమ్. టైట్ వేసుకోవద్దు. హైజీనిక్ అండర్‌వేర్స్ యూజ్ చేయాలా. టైట్ బట్టలేసుకోవద్దు. కీప్ రెగ్యులర్‌గా ఇన్నర్ వేర్ చేంజ్ చేసుకోవాలా. వీలయ్యి కంఫర్ట్ ఉండి వాళ్ళకి స్వెట్ వచ్చే వాళ్ళు అట్లుంటే గనక 2 సార్లు చేంజ్ చేసుకోవాలా. ఇంకా పీరియడ్స్ ఉంటది కదా! పీరియడ్స్‌ను వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి యూటీఐ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, బాగా హైజీన్ మెయింటైన్ చేయాల్సొస్తది పీరియడ్స్‌లో ఉన్నప్పుడు లేడీస్. సో, కాబట్టికి ఈ 2 కేర్ తీసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు దే షుడ్ వాష్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్స్ లాగా దే షుడ్ డూ దట్. సో, ఇవి గనక వాళ్ళు పాటించినట్టయితే గనక ఇంపార్టెంట్ ఎక్కడ పబ్లిక్ ప్లేస్‌లకు పోయినా ముందు ఫ్లష్ చేసుకోండి. ఆఫ్టర్ ఫ్లష్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కీప్ హైజీన్. ఎందుకంటే అది ఇందాక మళ్ళీ ఎండ్ చెప్పే ముందు మళ్ళీ ఒకసారి నేను నెమరు వేస్తాను. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. మీకు ప్రాబ్లమ్ ఎక్కువైతే గనక ఇమ్మీడియేట్‌గా గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనే మెడికల్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనకి జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. చాలా ఎక్కువ అయింది అన్నప్పుడు డాక్టర్‌కి కన్సల్ట్ చేయాలా? లేదు ఇప్పుడు మనము ఇమ్మీడియేట్‌గా అంటే కొంచెం అనిపించింది ఈరోజు. కానీ యాక్చువల్‌గా రాకూడదు అంటే ద బెస్ట్ పార్ట్ యాస్ ఎ లైఫ్ స్టైల్ కోచ్‌గా, యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా, యోగా కోచ్‌గా నేను ఒకటి మాత్రం చెప్తాను. ఫుడ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఈ హైజీన్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్ అంత ఇంపార్టెంట్. సాత్వికమైన ఫుడ్. నువ్వు మంచి ఆహారాన్ని ఇంట్లో వండిన పదార్థాలను వేడిగా స్వీకరించినట్టయితే 90% ఇన్ఫెక్షన్స్ నువ్వు తీసుకునే విధంగా నేను ఇందాక చెప్పినయి బయట నుంచి తెచ్చుకోకూడనివి చెప్పాను. కానీ నువ్వు లోపల ఫుడ్డు ఆహారపరకంగా తీసుకునే వాటిని ఎలా చేయొచ్చంటే మంచి ఆహారము ఆల్వేస్ హీట్ అంటే వేడిగా ఉన్న పదార్థాలను ఓవర్ కుక్డ్ కాదు, అండర్ కుక్డ్ కూడా కాదు. బేసికల్‌గా అండర్ కుక్డ్ చాలా ప్రాబ్లము. సో, అండర్ కుక్డ్ తినే ముందు ఇప్పుడు ఏదైనా ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చాం మనం సాలడ్ తినమని చెప్తారు కదా మేడం మీరు అంటారు మరి. సో, సాలడ్ ఇప్పుడు మనం హోటల్స్‌కెళ్ళినప్పుడు వాడు ఎంతసేపో కట్ చేసి పెడతాడు. అవి తింటే కూడా మీకు ఇన్ఫెక్షన్స్ తొందరగా ఎళ్ళడం జరుగుతుంది. సో, కాబట్టికే సాత్వికమైన ఫుడ్ తీసుకొని, తర్వాత వేడి పదార్థాలను ఎక్కువ తీసుకుంటే అంటే వేడిగా వాటర్ ఎక్కువ తీసుకోండి. లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు కొంచెము మనకి వర్షాకాలం అయిపోయింది. చలికాలంలో ఉన్నప్పుడు వెజిటబుల్స్ ఏవి గానీ ఎక్కువ వాష్ చేసి మంచిగా క్లీన్‌గా తీసుకోండి. సో, వీళ్ళందరూ ఫస్ట్ ఇలా రెమెడీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు కొంచెం స్మెల్ అనిపిస్తుంది మేడం నాకు రెగ్యులర్‌గా కూడా. లోపల ఇన్ఫెక్షన్ ఆ మంట అదంతా లేదు. కానీ స్మెల్ ఒస్తుంది. ఇలాంటివి ఏదైనా ఉంది వాళ్ళకి బాధ అని అనుకుంటే గనక దే కెన్ కన్సల్ట్ అస్. ఎందుకంటే ఫుడ్ త్రూగా ఏదైనా అదే మొన్న నేను ఒక పెద్ద రీసెర్చ్ దాంట్లో చదివినప్పుడు ఈవెన్ క్యాన్సర్ కూడా ఫుడ్ తోటి హీల్ చేయొచ్చు.
హోలిస్టిక్ న్యూట్రిషన్. అనేది మా వాస్తవమైన మాట. అందులో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఆహారం అనేది అమృతం లాగా పనిచేస్తుంది. ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? సో దే కెన్ కాంటాక్ట్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్ నాగ్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. అంటే లైఫ్ స్టైల్ కోచ్ కాబట్టి డైట్‌తో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, మ్యారిటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకున్నప్పుడు బేసికల్గా ఇలాంటి ఇష్యూస్ చెప్పుకోవడం కూడా ఈజీ అవుతుంది. కొన్నిసార్లు భార్య భర్తతో కానీ, భర్త కానీ భార్యతో కానీ చెప్పుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి. సో దే కెన్ కాంటాక్ట్ అస్. ఎందుకంటే మనము ఒక మదర్ అప్రోచ్ లాగా అన్నీ విని వాళ్ళకి ఎవరికి, ఎందుకంటే వాళ్ళు పరిష్కరించుకోలేరు కొన్నిసార్లు. ఎదుటి మనిషితో చెప్పించినప్పుడు వాళ్ళకి అవును కదా ఇంత సింపులా అనిపిస్తుంది. సో కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. ఎందుకంటే వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్. అంటే ఒక మనిషిని ఎడ్యుకేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇదే వీడియోనండి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ పిల్లలకు చూపించారనుకోండి, టీనేజ్లో ఉండేటువంటి ఆడపిల్లలకు కనుక చూపించారనుకోండి, వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. భలే చెప్తారు మీరు. ఇక ఈ పాయింట్ చూడండి. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ అమ్మ అరే నాన్న టైట్ బట్టలు వేసుకోకు, అరే నాన్న లేకపోతే ఇట్లా వాష్ చేసుకో, ఇట్లా చెప్తే అవే అని పోతారు. ఇదే వీడియో మీరు అన్నట్టు వాళ్ళ మదర్ చూపిస్తే ఓ ఇది ఇంత పెద్ద సమస్యనా అనే ఒక భయము, ఇంపార్టెన్స్ క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సైకలాజికల్ గాను ఫిజికల్ గాను ఉండేటువంటి సమస్య ఇది. I agree. సో దాన్ని చాలా డీటెయిలింగ్ గా చెప్పారండి. అందుకే లైఫ్ కోచ్ అనిపించారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. Thank you so much, Nak.